చెప్పండి మొత్తానికి ఎవరైతే కేసు సవాలు విసిరినటువంటి వాళ్ళే ఈరోజు ఢిల్లీకి పారిపోయినటువంటి పరిస్థితి, ఎవరైతే సవాలు స్వీకరించిన వాళ్ళు ఈరోజు ప్రెస్ క్లబ్కి వస్తున్నటువంటి ఎట్లా చూస్తారు దీన్ని? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే సవాళ్ళు విరచడం తర్వాత తోక ముడవడం అలవాటు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటి నుంచి ఏంది, మొదటి నుంచి కూడా అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ఏ సవాల్ని స్వీకరించింది, ఏ ఒక్క సవాల్నన్నా స్వీకరించిందా? కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ మాటకు కట్టుబడి ఉంటుందా? మాటకు విలువనిచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. హామీలు ఇచ్చిన దాంట్లో మాట మీద ఉంటారా? హామీలు అమలుపరిచే దాంట్లో మాట మీద ఉంటారా? లేదంటే మీరు నేను సవాలు విసురుతున్నా అని చెప్పి సవాళ్ళు ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎన్ని సవాళ్ళు విసిరిండు, ఎన్నిటికీ నిలబడ్డాడు? ఇదంతా జనం అర్థం చేసుకోవాలి. కేవలం ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం డైవర్ట్ చేయడానికి మాత్రమే, ప్రజల కాన్సన్ట్రేషన్ని దెబ్బతీయడానికి మాత్రము, డైవర్ట్ చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి హామీలను ఆరోగ్యాన్ని డైవర్ట్ చేయడానికి ఆడుతున్న పెద్ద డ్రామా ఇది. ముఖ్యమంత్రి ఈరోజు ఈ సవాల్ని స్వీకరించకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు అసలు? అంటే సవాళ్ళు కావాలని ఇచ్చినట్ట, లేకపోతే ఇది ఏదో మీడియాకు సంబంధించినట్టు ఇచ్చినట్టు అనిపిస్తుందా? పండరి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గప్పాలు కొట్టడం, ఈడ ఢిల్లీ పోయి కప్పం కట్టడం తప్ప ఏమీ తెలియదు. ఆయన ప్రజల్ని మోసం చేయటం. ఎందుకంటే ఇక్కడ గప్పాలు కొట్టాలి, మోసం చేసినందుకు పోయి మళ్ళీ ఏదే కాకుండా ఢిల్లీలో కప్పం కట్టాలి. ఎవడు సవాలు విసిరమన్నాడు? ఎవడు చెప్పిండు? ఏం చెప్పినావు? 60,000 ఉద్యోగాలు తలకాయ మెడకాయ లెక్క పెడతాన్నావు. గోదావరి జలాలు, ఈ బంకచెర్ల, ఇవన్నీ మాట్లాడుతున్నావు. మరి మాట్లాడతారు రమ్మన్నావు. కేసీఆర్ వస్తాడా రా, కేటీఆర్ వస్తాడా రా అన్నావు. మరి ఇవాళ ఎందుకు పారిపోయినావు? ఎందుకు ఎందుకు ముఖం చాటేసుకొని పోయినావు? ఎందుకు అంటే 420 అబద్ధపు హామీలు, మోసపూరిత హామీలు అది ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. ఇవాళ 18 నెలలు అయిపోయింది. 18 నెలలు అయిపోయింది, సంవత్సరంన్నర దాటిపోయింది, 2 సంవత్సరాలు దగ్గరకు వచ్చింది. ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలే. కానీ పైగా నేను 60,000 ఇచ్చానని చెప్పేసి గప్పాలు కొడుతున్నాడు. కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు చూపించి ఈ భారతదేశంలో నోటిఫికేషన్లు వేయకుండా ఒక ఉద్యోగం అని ఇస్తాడా? ఎవరికన్నా చదువుకున్నోనికి తెలుస్తుంది కదా, కనీసం అటెండర్కి తెలిసే విషయం అది. అటెండర్ ఉద్యోగం కూడా నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగ నియామకం జరగదు ఈ దేశంలో, అది ఏ శాఖ అయినా కూడా. మరి నోటిఫికేషన్ వేసింది, నువ్వు 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసినావు. నర్సులకు కొన్ని, లేకపోతే గ్రూప్ 1లో 60, ఇంకోటి టీచర్లో 4,500 గవిగాని కలిపి. బేసికల్గా ఇప్పుడు రైతు బంధు వేసినాం అన్నట్టుగానే 9,000 కోట్లతో వేసినాం, రైతులకు రాజులుగా చేస్తున్నాం, రైతాంగాన్ని ఈరోజు కాపాడింది మేమే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. నిజానికి ఎట్లా ఉందన్న రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఏం చెప్తారు? కరెక్టే, కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి బాగా చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను అంతా కూడా ఎడారిగా మార్చి, కరువు సీమగా మార్చి, ఫ్లోరైడ్ విషం నీళ్లు దాపించి మొత్తం ప్రజలు కష్టాలు పెట్టి 35,000 మంది ఆత్మహత్యలకు కారణమయ్యారు. అబ్బా మీరు పుణ్యాత్ములు నిజం గొప్పలు కదా. 35,000 మంది రైతుల చావుకు కారణమైన వాళ్ళు గొప్పలు కాకపోతే అనామకులు అవుతారా? గొప్పలే. 35,000 మంది ఆత్మహత్యలు. తెలంగాణ కావాలన్న 369 మందిని కాల్చి చంపిన వాళ్ళు గొప్పోళ్ళు. మీరు 1200 తెలంగాణ ఇస్తామని నాంచి ప్రజలు మెడలు వంచేదాకా ఇవ్వకుండా 1200 మంది చావుకు కారణమైనటువంటి తెలంగాణ అమరవీరుల చావులకు కారణమైనటువంటి మీరు గొప్పలే. సిగ్గుండాల మాట్లాడటానికి, సమర్థించుకోవటానికో మాట్లాడటానికో, ఏది పడితే అది వాగటానికి కొంచెం సిగ్గుండాలి.